భారతదేశ ముద్దుబిడ్డ భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సత్య జయంతి సందర్భంగా అటల్ మోడీ సుపరిపాలన బస్సు యాత్ర సభ నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి తెలిపారు. వాజ్పేయి విగ్రహావిష్కరణలో ముగ్గురు మంత్రులు పాల్గొనడం ఆనందంగా ఉందని, సుపరిపాలన యాత్ర సభల్లో కూటమి నేతలంతా ఉత్సాహంగా తరలి వస్తున్నారని, ధర్మవరం నుంచి యాత్ర బయలుదేరింది. ఈ నెల 25న అమరావతిలో అటల్ స్మృతి వనం ప్రారంభిస్తున్నామన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని దేశం కోసం జైలుకు వెళ్లారని, పెళ్లి కూడా చేసుకోకుండా దేశం కోసం తన జీవితం అంకితమని ప్రకటించారని, కాంగ్రెస్ ఇతర పార్టీలను కలుపుకుని కూటమిని ఏర్పాటు చేసిన వ్యక్తి వాజ్పేయి. భారత్ మాతాకి జై అని నినదించి దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. భారతమాత ముద్దుబిడ్డ భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ శత జయంతి సందర్భంగా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో మా రాష్ట్ర రథసారథి పివిఎన్ మాధవ్ గారు బస్సు యాత్ర పేరిట వారి 100వ జయంతి సందర్భంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో వారి యొక్క విగ్రహాలను పెట్టాలని చెప్పి మొన్న 11వ తారీఖు ధర్మవరం నుంచి స్టార్ట్ అయ్యి మచిలీపట్నం వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు రేపు 22వ తారీఖుతో ముగుస్తుంది. 25వ తారీఖు భారీ ఎత్తున మన అమరావతి రాజధాని వెంకటపాలెంలోని M4 E4 రోడ్లోని ఒక 2.5 ఎకరాల స్థలాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అటల్జీ గౌరవార్థం వారికి ఈ యొక్క స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో అటల్ స్మృతి వనం పేరుతో భారీ ఎత్తున 12 అడుగుల విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది.